ఈరోజు ఆలోచన చేయాలి. సమాజము, సంఘము, ప్రతి మనిషి ఆలోచన చేయాల్సిన దినాలు. దేవుడు ఎంతటి గొప్ప సాక్ష్యము ఈరోజు చూపిస్తూ ఉన్న మనిషి కనుక చెవిని పక్కన పెడితే, ఈ మాటలను పక్కన పెడితే, ఉపద్రవము ద్వారా వచ్చే కీడు నుండి మనల్ని ఎవరు తప్పించలేరు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేటువంటి కాలం. ఈరోజు ప్రతి ఒక్కరూ వాక్యం వైపు చూడవలసినటువంటి సమయం. ఇది శాశ్వతం కాదు. అందుకనే ధనములో బంగారము కావచ్చు, వెండి కావచ్చు, వజ్రాలు కావచ్చు, అపరంజి కావచ్చు, మనం కట్టుకున్న కట్టడాలు కావచ్చు, ఇవేవి కూడా శాశ్వతము కాదన్న సంగతి నీకు తెలుసా? అవి లేవు అని బాధపడుతున్నావా? అయ్యో నాకు తక్కువగా ఉన్నాయని చింతిస్తున్నావా? ఇవి ఉంటేనే నాకు నెమ్మది, సుఖము అనుకుంటున్నావా? దేవుని వాక్యం వైపు చూసి అంత్య దినములలో దేనిని కూర్చుకోవాలో తెలుసుకుంటున్నాం, దేన్ని కూర్చుకోవాలని ఆశిస్తున్నాం. రెండోదిగా అధికారము, ధనము. అందుకనే ఇవేవి శాశ్వతం కాదు, వెండి బంగారాలు శాశ్వతం కాదు. మరి నీ ధనము శాశ్వతం కాదని తెలుసుకున్న నీవు అధికారము. చాలామంది ఈరోజు కష్టపడేది, ప్రయాసపడేది అనేక తంత్రాలు, మంత్రాలు, కుయుక్తులు అధికారము కొరకు. క్రైస్తవ సంఘాల్లో అయితే ఈ చిన్న మైకు కొరకు, ఆ చిన్న స్టేజి కొరకు దేవుని రాజ్యాన్ని చీల్చడం, విశ్వాసుల మధ్య కలహం, హృదయంలో మత్సరం. ఏమంటే దేనికోసం? ఎందుకు తెలుసా? అది ఎక్కడ ఏదో అధికారం ఉందనుకుంటున్నారు. దేవుడు హెచ్చించాలి తప్ప మనమే కుయుక్తితో హెచ్చింపబడితే ఆ అధికారము, ఆ స్థానం, ఆ ధన్యత, ఆ ఘనత నీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అధికారం నిజంగా శాశ్వతమా? ఏ అధికారం అయితే కోరుకుంటున్నారో, ఏ స్థానాల కొరకైతే ఇన్ని కుట్రలు, కుతంత్రాలు కలిగిస్తున్నారో, ఈరోజు దేనిపై ఇలాంటి విపత్తు రావడానికి కారణాలు కూడా శాస్త్రవేత్తలైన వారు కూడా చెబుతున్న సత్యం. కొన్ని దేశాలు ప్రపంచ దేశాలపైన పెత్తనం సంపాదించటానికి చేసిన ఒక కుట్ర కూడా కావచ్చు అంటున్నారు.